చంటి గారు ఏంటి మీరు ఇంకా ఇక్కడే కూర్చుని ఉన్నారా? అప్పుగారు ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ కూర్చోండి ఒకసారి. వచ్చారు, లోపలికి వెళ్ళారు, నాన్నేదో టీ అడిగాడు, కలిపారు, మళ్ళీ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ నవ్వుకుంటూ 4 నిమిషాలు కబుర్లాడారు. ఆ తర్వాత మీ గదిలోకి వెళ్ళారు, స్నానం చేశారు, పౌడర్ పూసారు, మేకప్ వేసుకొని అలాగే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతున్నారు ఇంకా ఎక్కడ కూర్చున్నావా అని. నేను మీకోసం ఎదురు చూస్తూ ఇవన్నీ చూస్తా కూర్చున్నానండి. ఎందుకు చంటి గారు? లోపల ఏం జరిగిందో చెప్తారని. లోపల ఏం జరిగింది అప్పుగారు? ఏం జరగలేదండి. అదేటండి, ప్రైవేట్ గురించి ఏం అడగలేదా నాన్న? ఏం అడగలేదు, అసలు టాపికే రాలేదు. ఎందుకు అడుగుతాడులేండి, రేపు సెలవు అనుకుంటున్నాడు. లేకపోతే మీ వెనకాలే మిమ్మల్ని దింపడానికి ఊపుకుంటూ వచ్చేద్దుడు. అప్పుగారు ఇంకేం మాట్లాడలేదా? ప్రైవేట్ సరే, ఇంకేం మాట్లాడలేదా? ఇంకేం మాట్లాడలేదండి. అదే పెళ్ళి గురించి ఏమన్నా? పెళ్ళా? ఎవరి పెళ్ళండి? మా నాన్నకు పెళ్ళి అయిపోయింది అప్పుగారు. మీ పెళ్ళి గురించి. నా పెళ్ళా? ఏం లేదే. లేదా? ఎందుకండి? ఏం లేదు అప్పుగారు, మీరు బాగా అలవాటు అయిపోయారని మా నాన్న చెప్పాడు కదా, అందుకని మీరు పక్కనే ఉంటారని తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. అవునా? అయితే హ్యాపీయే కదా చంటి గారు. అప్పుగారు మీకు అర్థం కావట్లేదు, మా నాన్నకి నేను తెలియదట, తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరైతే ఏంట్లేండి, అంకుల్ చేతి మీద నా పెళ్లి జరిగితే నాకు అదే చాలు. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారో నాతో ఆడేసుకుంటున్నారో అర్థం కావట్లేదండి. సరే చంటి గారు, రేపు అసలే ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా, నా దగ్గర ఉన్న డేటా అంతా రాసుకొని జేకి మెయిల్ చేస్తాను. కొంచెం అన్నా జే కూలవుతాడేమో. అవును అప్పుగారు, ఆ పనిలో ఉండండి. అప్పుగారు నేను పెడతాను కదా, మీరు వెళ్ళండి, వెళ్ళి పని చూడండి. రండి చంటి గారు, కూర్చోండి. చంటి కాదమ్మా, నేను అంకుల్ని. అంకుల్ మీరా? అవును, సంటిగారు రండి కూర్చోండి అంటే పెట్టి. సంటిగాడు ఎక్కడి కిందకు వస్తాడు? సంటిగాడికి ఈ గదిలో పనేటి? అంటే ఏమైనా పనుండి వచ్చారేమో అనుకున్నాను అంకుల్. చంటిగారు ఈ గదిలోకి అసలు రారు, అసలు నాతో చంటిగారు మాట్లాడరు, మీరు ఉన్నప్పుడే మాట్లాడతారు అంకుల్. అంతేనా? ఇంకా నయమే, నేను లేనప్పుడు నీతో ఇంకా ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను నేను. ఏం చేస్తున్నావమ్మా? నేను చదువుకుంటున్నాను అంకుల్. చదువుకుంటున్నావా? నువ్వు సొత్తు ఏదో రాసుకుంటున్నట్టున్నావు. అంటే చదువుకున్నది రాసుకుంటున్నాను అంకుల్. కావాలంటే చూడండి, మీరిచ్చిన పెన్తోనే రాసుకుంటున్నాను. నీదేదో మాట్లాడదాని వచ్చానమ్మా, నువ్వు సొత్తు చదువుకుంటున్నట్టున్నావు, నేను మళ్ళీ వస్తానులే. అంకుల్ పర్లేదు చెప్పండి, చదువుదే ఉంది, ఏదో చదువు, మళ్ళీ ఎప్పుడన్నా చదువుకోవచ్చు. చెప్పండి అంకుల్, మీరు చెప్పండి. అది ఏ లేదమ్మా, మీ ఇంట్లో మీ పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని. అదేండి అంకుల్, పెళ్ళి అయితే కదా నేను పుట్టేది, మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడుగుతారు. అయినా వాళ్ళిద్దరికీ రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, వాళ్ళిద్దరు చాలా బాగున్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలైనా మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. అమ్మా అప్పు, నేను అడుగుతుంది నీ పెళ్లి గురించమ్మా, నువ్వేసిన కూసు కాదు కదా. నా పెళ్ళా? నీ పెళ్ళే, మీ ఇంట్లో వాళ్ళు నీకోసం ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని. వాళ్ళకి ఆ విషయంలో కంగారేం లేదు అంకుల్, నేను చూడమన్నప్పుడే చూస్తారు. మంచిదే. ఇంతకీ నీ ఆలోచన ఏంటి? మొన్నే చెప్పాను కదా అంకుల్, పెళ్ళంటే మనం అనుకుంటే అయిపోయేది కాదు, అన్నీ కుదిరితేనే అయ్యేది అని. చూద్దాం మరి నాకెప్పుడు కుదురుతుందో. ఊరుకో అమ్మా, ఇప్పుడు కుదరాలి అంటే ఏదోటి అనుకోవాలి కదా, ఊరికి ఎలా కుదిరిపోద్ది? ఇప్పుడు త్వరగా నువ్వు ఏదోటి అనుకోలేదనుకో, ఆ తర్వాత 10 మంది నీ గురించి ఇంకేదో అనుకుంటారు. ఇప్పుడు ఏమైంది అంకుల్? ఇంకేం కావాలమ్మా, మీ ఇవ్వలేమో నువ్వేదో చెప్తావు ఎదురు చూస్తున్నారు, నువ్వేమో సోదయాసలో పడి అన్నీ మర్చిపోతున్నావు. ఇలా అయితే పెళ్ళి ఆలస్యం అయిపోదు.
అందుకే నేనే ఏదో చేయాలనుకుంటున్నాను. నీకెందుకు ఎలాంటి సంబంధం కావాలో చెప్పు. డబ్బున్నోడు కావాలా, ఏమీ లేనోడైనా పర్వాలేదా? అబ్బాయి మంచోడైతే చాలు అంకుల్. తనకున్నా లేకపోయినా తను నా కోసం ఉంటే చాలు. తెలుసమ్మా నువ్వు బంగారం అని. అమ్మా అప్పు, ఇంతకీ నువ్వు పట్నం అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నావా, పల్లెటూరు అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నావా? అందులో ఉంది అంకుల్, తను ఎక్కడోడన్నా పర్లేదు, నన్ను ఇక్కడ పెట్టుకుని చూసుకునేవాడైతే చాలు. మంచిదేనమ్మా. అయితే పల్లెటూరు సంబంధమైనా పర్వాలేదా? ఎక్కడోడన్నా పర్లేదు అంకుల్. మా మంచి మొక్క చెప్పావమ్మా, మంచి మొక్క చెప్పావు. ఏమి లేదమ్మా అప్పు, నువ్వే కదా అన్నావు ఎంత అలవాటైతే ఏ లాభం, పెళ్ళి అయితే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందే కదా అని. ఆ మాట ఎందుకో నాకు బాగా బాధ అనిపించిందమ్మా. ఎందుకంటే నువ్వు నాకు బాగా అలవాటైపోయావు కదమ్మా. అందుకే నాకు తెలిసిన సంబంధం ఒకటి నేను సెట్ చేశాను అనుకో, అప్పుడు నువ్వు నా కళ్ళెదురుకుంటే మా ఊళ్ళోనే హాయిగా తిరుగుతావు నా ఆలోచన. ఏమంటావు? ఒక్క నిమిషం అంకుల్. అమ్మా అప్పు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవట్లేదు అంకుల్, ఒక్క నిమిషం. మీకు తెలిసిన సంబంధం అంటే ఎవరు అంకుల్? ఏదో ఒక సంబంధం అమ్మా, మా ఊళ్ళో ఒక మంచి సంబంధం సెట్ చేస్తే బాగుంటుంది కదా అని. అవునా, చేసేయండి. అంకుల్, నాదొక ఐడియా. ఐడియా సిగ్నల్ లేదమ్మా, మా ఊళ్ళో బేసినలే పనిచేస్తుంది. అంకుల్, ఐడియా అంటే సలహా. చెప్పమ్మా, చెప్పు. మీకు దగ్గరగా ఉన్న సంబంధం కానీ లేదా మీ ఇంట్లో సంబంధం కానీ అయితే మీకు ఇంకా దగ్గరగా ఉంటాను కదా. దగ్గరగా ఉంటావు అనుకో, కానీ మా ఈదిలో పెళ్ళికి అవసరం ఎవరు లేరమ్మా, అందరూ పెళ్ళైపోయిన వాళ్ళే. అదే అంకుల్ నేను కూడా చెప్తున్నా. పోనీ మీ ఇంట్లో సంబంధం అయినా పర్లేదు. మా ఇంట్లో అంటే మా ఇంట్లో మరి మేమే ఉంటున్నాం, అది కూడా ఎవరు లేరే. అదోలే, పోనీ పక్క వీధి సంబంధం పర్లేదు కదమ్మా, మేమే పక్క వీధికి వచ్చి చూసుకోవచ్చు కదా. పక్క వీధికి వచ్చేస్తారు కానీ పక్కన ఉన్న చంటి గారిని మాత్రం ఇచ్చేసారు. అమ్మా గుర్తొచ్చింది, మా ఊళ్ళో గేదెలు గిరిగాడని ఒకటి ఉన్నాడమ్మా, బాగా డబ్బున్నాడు, చాలా మంచోడు. ఆ సంబంధం మాట్లాడమాట పెట్టి. గేదెనైనా చేసుకుంటాను కానీ గిరిని మాత్రం చేసుకోను అంకుల్. గిరిగా నీకెలా తెలుసు? గిరిగాడు తెలియదు కానీ చంటిగాడు తెలుసు. చంటి తెలుసు అంటున్నావా? చంటిగాడి తెలియడం ఏంటి? అంటే చంటి గారికి తెలిసిన మంచి సంబంధం ఏదన్నా ఉంటే చూడొచ్చు కదా అంటున్నా. ఆడికి తెలుసమ్మా, అందరూ పోరంబోకేదలే ఆడి స్నేహితులు. కానీ చంటిగారు మంచోలే కదా అంకుల్. చంటిగాడు మంచోడేనమ్మా, ఆడికి మరి మంచి సంబంధం తెలియాలి కదా. ఆయనకు కాదు, మీకు తెలియట్లేదు. అది సరే గాని నువ్వు ఆ గేదెలు గిరేడు సంబంధం ఎందుకు అమ్మవద్దంటున్నావు? ఆడికి 150కి పైగా గేదెలున్నాయమ్మా. అందుకే వద్దంటున్నాను అంకుల్. అదేటమ్మా? మరి అన్ని గేదెలున్నాడు, గేదెలతో ఉంటాడు కానీ నాతో ఎందుకుంటాడు? అయినా నువ్వు ఇందాకన్నావు కదా నీతోనే ఉండేవాడు కావాలని, నేనే మర్చిపోయాను. గుర్తొచ్చిందమ్మా, సింగపూర్ సీనుగాడని ఒకడు ఉన్నాడమ్మా. సింగపూరా? అదేంటి అంకుల్, నన్ను మీతో ఉండాలన్నారు కదా, మళ్ళీ సింగపూర్ పంపించేస్తా అన్నారేంటి? సింగపూర్ అంటే వేరే ఊరా? ఈ సింగపూర్ అంటే ఇంటి పేరమ్మా, సింగపురం సీను. ఈడేం చేస్తుంటాడు? ఏదో చేయాల్సిన కర్మ ఆడికేటమ్మా, బోల్డ్ అంత పొలం ఉంది, ఆ పొలాన్ని కౌలుకి ఎత్తుంటాడు. అయితే వద్దంకుల్. ఎందుకమ్మా? ఎందుకంటారేంటి, అలా రోజు పొలాన్ని అద్దెకిచ్చేవాడు ఏదో ఒక రోజు అలవాట్లో నన్ను కూడా అద్దెకిచ్చేస్తాడు. అలాంటివే చేయడమ్మా. చేశాడు అంకుల్, నాకు తెలుసు. ఇందాక నువ్వు వేరే ఊరన్నా కదమ్మా, మా ఊళ్ళోని బ్యాంకాక్ బాబురావు అని ఒకడు ఉన్నాడమ్మా. ఆడు మా ఊరు నుంచి పరాయదేశం వెళ్ళి వ్యాపారం చేసి వస్తుంటాడు. కాకపోతే డబ్బులే రావాడికి. ఆడు బాగా కట్టబడతాడమ్మా, కానీ డబ్బులు ఆడు చేతి రావట్లేదు. నాకెలా తెలుసు అంటమ్మా, ఆడు వెళ్ళినప్పుడు చాలా బలంగా వెళ్తాడమ్మా, వచ్చినప్పుడు చూస్తేనే ఈకైపోతుంటాడు.
ఆడు ఎందుకలా ఈగైపోతాడు నాకు అర్థం కావట్లేదమ్మా. అంకుల్, ఈ పరాయి దేశం అంటే బ్యాంకాకేనా? బాలేదానివమ్మా, మరి అందుకే కదా అన్ని బ్యాంకాక్ బాబురావు అని పిలిచేది. ఆహా, అయితే వద్దులేను అంకుల్. అదేంటమ్మా? అంకుల్, మీకు అర్థం కావట్లేదు. వాడు అక్కడికి వెళ్ళి చేసేది డబ్బులు వచ్చే వ్యాపారం కాదు, డబ్బులు పోయే వ్యాపారం. డబ్బులు పోయే వ్యాపారం కూడా ఉంటుందమ్మా? ఉంటాయిలేను అంకుల్, మీకు తెలీదు. అయినా మీ డబ్బులు జాగ్రత్త. అలాగేనమ్మా, అలాగే. ఇదంతా కాదు కానీ మీ అన్న కౌరు పెట్టు, మీ అన్నతో మాట్లాడతాను. మా అన్నయ్య లేడు అంకుల్. ఎక్కడికి వెళ్ళాడమ్మా? మా అన్నయ్య అమెజాన్ వెళ్ళిపోయాడు. కౌరు పెట్టి వస్తాడు. రాలేడు అంకుల్, అది చాలా దూరం. ఎంత దూరం వెళ్తే ఏంటమ్మా? బస్సు ఎక్కితే రాడా? రాలేడా? రాలేడు అంకుల్, అది బస్సు ఎక్కినా రాలేనంత దూరం. అంత దూరం ఎందుకు వెళ్ళిపోయాడమ్మా? అడవి జీవాల మధ్య బతకాలని వెళ్ళిపోయాడు. అయ్యో, అంత కట్టిన నిర్ణయం తీసుకున్నాడమ్మా? అంటే మొన్న మీరే అన్నారు కదా ఒకసారి అద్దంలో మొహం చూసుకో అని. అలా చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆ జీవాల మధ్య బతకడమే కరెక్ట్ అని వెళ్ళిపోయాడు. అయ్యో పాపం, ఈడైతే వెళ్ళిపోయాడు కానీ అవే ఈడు చుట్టూ ఎలా బతుకుతున్నాయేమో. అంత మాట అనేసేనా? లేదులేను అంకుల్, మీరు అలా అనటం వల్లే వాడి జీవితమే బాగుపడింది. అలా అంటావా? ఇదిగా నీకు విషయం తెలియట్లేదు. ఆడు బాపు అన్నట్టే రేపు నీ జీవితం కూడా బాగు చేసేస్తాను. నువ్వు చదువుకుంటుండు, నేను ఆ పని మీద ఉంటాను. చదువుకో చదువుకో. నా జీవితం బాగు చేస్తారా? నా జీవితం బాగు చేయడం అంటే చండీగఢ్ ఇచ్చేయడం. అది ఇంకెప్పుడు అర్థం అవుద్దేమో. చండీగారు, అంకుల్ ఎక్కడా? అంకుల్ గదిలో ఉన్నట్టున్నాడండి, పిలవమంటారా? నానా చండీగారు, పిలవాలంటే అంకుల్ లేరా అని అడుగుతాను కానీ అంకుల్ ఎక్కడా అని అడుగుతానా? ఎందుకండి? అంకుల్ నా దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా? ఏమన్నాడు? నేను బాగా అలవాటైపోయానంట. రేపు పెళ్ళే వేరే ఊరికెళ్ళిపోతే వదిలేసి ఉంటుంది కష్టం అంట. అందుకే మీ ఊర్లోనే ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నారు. ఈ మొక్క పొద్దున్న నాతో కూడా అన్నాడండి. చంటి గారు, మీకు అర్థమవుతుందా? అంకుల్ నాకు పడిపోయారు. మీకు పడిపోయాడండి, కానీ నాకే పడట్లేదు. సొంత కొడుకునని కూడా లేదు. పోనీ మీతో పెళ్లి చేయక్కర్లేదండి, కనీసం నా పెళ్లి గురించి ఆలోచించాలి కదా. పెళ్ళికి పనికిరాననుకుంటున్నాడో ఏంటో. ఏమన్నారు? అంటే ఎవరితో పెళ్లి చేయట్లేదా? అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటారా మీరు? అది కదా అబ్బు గారు, అంటే నా గురించి కూడా ఆలోచించాలి కదా అంటున్నాను, అంతే. ఎంతకీ ఏమన్నాడు? ఏవో 2-3 మంచి సంబంధాల గురించి చెప్పారు. చెప్తాడు. అందులో రాజు అని ఏమైనా సంబంధం ఉందా? పొడవుగా ఉండి ఏం లేదే, బతికిపాడు. ఎంతకీ ఏం చెప్పాడు? గేదెల గిరంట. గేదెల గిరా? ఏంటి ఆడు గుర్తొచ్చాడు కానీ సొంత కొడుకు గుర్తురాడు. ఇంకేం పేర్లు చెప్పాడు? ఇంకా సింగపూర్ సీన్ అంట. సింగపూర్? ఆడికి పిల్లలు పుట్టరని ఊర్లో పెద్ద టాకు, ఆడికిచ్చి పెళ్లి చేస్తాడట మహానుభావుడు. ఇంకేమన్నా చెప్పాడా? బ్యాంకాక్ బాబురావు అంట. దరిద్రులు లిస్ట్ వేసుకొని వరుసలో వెళ్తున్నాడు. ఇప్పుడు అనిపిస్తుంది అబ్బు గారు, నేను దరిద్రుడినైనా బాగున్నా, కనీసం మీకిచ్చి పెళ్లి చేసేవాడు. అప్పు గారు ఒకసారి ఉండండి, ఆయనతో మాట్లాడేసి వస్తాను. నాన్నా ఏం చేస్తున్నా? పడుకుంటున్నారా? పొద్దున్నుంచి పడుకునే కదా ఉన్నావు. పొద్దున్నుంచి పడుకునే కదా ఉన్నావు అన్నా. నాన్నా నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు అనుకుందాం. చూడవు, చూస్తున్నావు అనుకుందాం.
ఎవరిని చూస్తావు? నీకైతే కిల్లి కొట్టు కాంత మీద బాగుంటుందిరా. కిల్లి కొట్టు కాంతో నీ కిల్లీలు ఇవ్వడానికి పనికొస్తుంది కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏం పనికొస్తుంది నాన్న? ఈయన కిల్లీల కోసం నా జీవితాన్ని బుగ్గుపాలు చేసేలా ఉన్నాడు. సరే, ఇంకెవరిని అనుకుంటావు? ఇంకా అంటే నాకేం తట్టడం లేదురా. తట్టదు. ఎందుకు తట్టదు? పక్కోడి పిల్లకి పెళ్లి చేయాలంటే 25 మంది అదవులు గుర్తొస్తారు, కానీ సొంత కొడుకు పెళ్లి చేయడానికి కిల్లీ కాంతం. అది సరే నాన్న, ఇప్పుడు నేను నీ కొడుకుని కాదనుకుందాం. ఒరే, వినడానికి ఎంత బాగుందిరా. సర్లే, నేను నీ కొడుకుని కాదనుకుందాం. అరే మళ్ళీ ఒక్కసారాను. నేను నీ కొడుకుని కాదనుకుందాం. అప్పుగారు నీ కూతురు అనుకుందాం. అబ్బా, ఆ మాట ఎంత బాగుందిరా. సర్లే, అప్పుగారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? ఒరే దరిద్రుడా, సిగ్గుండే మాట్లాడుతున్నావు నువ్వు. అప్పుడు నీకిచ్చి పెళ్లి పెట్టరా? అసలు బుర్రబుద్ధుడు మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. అది కదా నాన్న, కోతి కొబ్బరికాయ దొరికినా పర్లేదు కానీ నీలాంటి వాడి చేతికి అలాంటి అబ్బాయి చావడ పెళ్లి చేస్తాడరా? అసలు నీకు బుద్ధి జ్ఞానం కూడా మాట్లాడుతున్నావు నువ్వు అసలు. చెప్పేది అబ్బగారు, మీరు ఎక్కడికి వచ్చారటండి? మీరు ఇక్కడ ఉండకూడదు, మేమేదో పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం అండి. ఉండమంటుంటే ఒక్కసారి బయటకెళ్ళండి, ఒక్కసారి. ఇప్పుడు వచ్చేస్తా అబ్బగారు, ప్లీజ్ అండి. బంగారం లాంటి మా అమ్మాయి నుంచి పెళ్లి చేయాలంటే పెళ్లి బుద్ధి జ్ఞానం కూడా మాట్లాడుతున్నావు. పెళ్లి కావాల్సి వచ్చిందిరా అమ్మాయితో? నేను నీ కొడుకునే. ఈ అనుకునే ఆటలు ఆపేద్దాం. నువ్వు ఆపే, నేను ఆపేస్తాను, సరేనా? పెళ్లి కాబట్టి పెళ్ళిడికి పెళ్ళి. నాన్న, తిడితే తిట్టావు గాని అప్పుగారి ముందు ఇలా ఎప్పుడు తిట్టక నాన్న. చాలే, ఈయన ఎలాగో పిలిచాడు, కానీ ఉన్న ప్రేమను కూడా సెడదీసేలా ఉన్నాడు. సరే నాన్న, నువ్వు పడుకుంటా అన్నట్టున్నావు కదా, నేను ఉంటానే. అరే సరిగా కూసో చెప్తాను. కూసోరా. ఏటి నాన్న? ఏటి ఇందాడు బట్టి నుండి పెళ్లి తెగ తొందరపడిపోతున్నావు? ఏటి పెళ్లి చేసేసుకుందామనే? నీకు సరిగ్గా వినబడలేనట్టుంది నాన్న. నువ్వు పెళ్లి సంబంధాలు చూసావు అనుకో అన్నాను. అనుకో. అవునరా, నువ్వు ఏదో అనుకుంటేది కదా ఇక్కడికి వచ్చి నన్ను అనుకోమనేది. నేనేమనుకోలేదు నాన్న. అనుకోకు. అనుకోనా? నీ కొడుగ్గా పుట్టిన తర్వాత కూడా పెళ్లి గురించి అనుకుంటానా? ఎప్పటికే కాదు, ఎప్పటికీ అనుకోను. కావాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇక్కడ గిన్నెలు కడుగుతూ అక్కడ గేదెలు చూసుకుంటూ ఉండిపోతాను, కానీ పెళ్లి గురించి మాత్రం ఏమనుకోను నాన్న. ఇలాగే ఉండిపోతాను. సరే, పడుకుంటా అన్నావు కదా, నేను పడుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. ఎలా ఇది పెళ్లి కావాలంటే పెళ్లి ఏమన్నా ఇచ్చి పెళ్లి చేస్తారు ఇడికి. అప్పుగారు ఏంచండి గారు, ఇంత పొద్దున్నే లేపేశారు. అయినా మీరండి ఈరోజు నాకన్నా ముందు లేచిపోయారు. ఏటప్పు గారు, ఈ మధ్యన ఎప్పుడు లేపినా మీరు ముందు లేచారా నేను ముందు లేచానా అంటారు. ఇక్కడేదో గిన్నీస్ పోటీలు జరుగుతున్నట్టు. ఎవరు ముందు లేస్తే ఏంటి, లేవండి. సరే, ఏంటి ఎంత పొద్దున్న నిద్ర లేపారు? ఆఫీస్కి వెళ్తారని. ఆఫీసా? ఈరోజు ఆఫీస్కి వెళ్ళకూడదు అనుకున్నాం కదా. ఆ అంకుల్కి తెలిస్తే మళ్ళీ వస్తాను అది ఇది అంటారని. నాకు నేను రాత్రి తట్టిందండి. నాన్న లేచిన తర్వాత మీరు వెళ్ళారనుకోండి, మీ వెనకాలే నాన్న వచ్చేస్తాడు. అదే నాన్న లేవకముందు మీరు వెళ్తే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. లేవండి, తయారండి. పల్లె చండి గారు, మళ్ళీ అంకుల్ లేచాక వెళ్ళిపోయిందా అది ఇది అంటారు. పర్లేదు అప్పుగారు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, మీరు తయారవ్వండి. పర్లేదు చండి గారు, నాకు వెళ్ళకపోయినా ఏం పర్లేదు, ఉంటాను. అప్పుగారు, మీరు పర్లేదన్నారు కదా అని, మీరు పడిపోతుంటే పర్లేదు కదా అని నేను చూస్తే ఎలా అనుకుంటాను చెప్పండి. మీరెప్పుడు పైనే ఉండాలండి. మరి అలా ఎప్పుడు మీ పక్కనే ఉండే నేను మీరు పైనుంచి పడిపోకుండా చూడాలే కానీ పక్కనే ఉండి నేనే పడేస్తే ఎలా అండి?
నేనే కదా అప్పు గారు. మీరు ఇలా ఆఫీస్కి వెళ్ళి మగాళ్ళకి ధీటుగా కష్టపడి పనిచేస్తున్నారని మా నాన్నకి తెలిస్తే నాకంటే ఎక్కువ మా నాన్నే ఆనందిస్తాడు. కానీ నేనే అబద్ధం చెప్పి చచ్చాను. చంటి గారు, నేను పడిపోయినా పర్లేదు, ఇబ్బంది పడినా పర్లేదు, కానీ మీరన్న మాట ఎప్పుడు మాటలానే ఉండిపోవాలి. కావాలంటే నేను మీ మాటను మాటలా ఉంచడానికి అబద్ధాన్ని నిజం చేస్తాను, నిజాన్ని అబద్ధం కూడా చేసేస్తాను. అన్నట్టు అప్పు గారు నాన్న లేచిపోతాడు, తయారైపోండి.